వీడియోలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కల్పితాలు. ఈ వీడియోలో చూపబడిన ప్రదేశాలు మరియు పదార్థాలు కేవలం వీడియో కోసం మాత్రమే. వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే. ద క్యారెక్టర్స్ అండ్ సీన్స్ ఇన్ దిస్ వీడియో ఆర్ ఫిక్షన్. ద ప్లేస్ అండ్ మెటీరియల్ షో ఇన్ దిస్ వీడియో ఆర్ ఫర్ వీడియో పర్పస్ ఓన్లీ. ద వీడియో ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. తాతయ్య, ఏంటమ్మా? కర్మ అంటే ఏంటి తాతయ్య? కర్మ రాసిన కదే మన జీవితం. పెంచుకోలేని సత్యం అది. నువ్విచ్చిందే నువ్వు పొందుతావు. కాలమే చెబుతుంది ఫలితం అదని. గీతలో కృష్ణుడు కూడా చెప్పింది ఇదేనమ్మా. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దాని అర్థం ఏమిటో తెలుసా? మనిషి ఫలితాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. బ్రేకింగ్ న్యూస్. సోమవారం అత్యాచారం చేసిన వాళ్ళకి ఈ రోజు బెయిల్ ఇచ్చిన హైకోర్టు. నిందితులకు ఇంత త్వరగా బెయిల్ ఇవ్వడం అనేది ఆశ్చర్యవంతంగా ఉంది. దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. రేయ్, చెప్పడానికి ఉద్దేశం వెళ్ళిపోన్నారా? రేయ్, ఇప్పుడు కదా కామెడీ, నా వర్క్ ఉంది. ఎవర్రా? తర్వాత మాట్లాడదాం బ్రో, కలుద్దాం. అసలు ఎవర్రా వాడు? వాడు నా ఫ్రెండ్ రా, అరవింద్ అని న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. వాడు వర్క్లో చాలా సిన్సియర్ రా. నిజాన్ని బయట పెట్టడమే వాడి లక్ష్యం. చెప్పరా అన్న, 5 వివరాలు ఎంతవరకు వచ్చినాయి? సరే చెప్తారా. సౌత్ స్టేట్స్లో చాలా మాఫియా గ్యాంగ్స్ ఉన్నాయి, కానీ ఈ రాష్ట్రాలను పంచభూతల్లా శాసిస్తున్నది 5. కర్మకాలి వాళ్ళని ఎదిరిస్తే వెతుక్కుంటూ వచ్చేది మరణమే. ఈ స్టేట్స్లో టొబాకో సప్లై చేసి శాసించేది ఇతనే. తన పేరు ధీరజ్ నాయుడు. ఏ లిక్కర్ బాటిల్ ఓపెన్ చేసినా తన బ్రాండ్ మార్క్ ఉండవలసిందే. లిక్కర్ బిజినెస్ కింగ్ మురుగన్. వీడే గన్స్ డీలర్, షార్ప్ షూటర్ పైథాన్.
ఈ రాష్ట్రాల్లో మైనింగ్కి అఫీషియల్ నియంత కింగ్ మేకర్ వివేక్ వర్మ. చివరిగా ఐదోవాడు, వీడి మైండ్ చాలా క్రూయల్, డ్రగ్స్ డీలర్ కాలా. ఈ 5 వెనకాల ఎవడో ఉన్నాను నా అనుమానం. ఈ 5గురిని వెనకుండి నడిపించేవాడు ఒక్కడున్నాడు. ఆ సూతదారి ఎవరో ఖచ్చితంగా పట్టుకుంటాం. అరే ఇంకేంట్రా విశేషాలు? టైట్గా ఉందిరా, మార్నింగ్ మాట్లాడుకుందాం. ఉంది. వీడెక్కడికి వెళ్ళాడు? రే ఎక్కడున్నారా? ఇంటి దగ్గర ఉన్నాను. నా దగ్గర ఒకసారి తీసురా. సరే, ఎక్కడ ఉన్నావు? మెయిన్ రోజు మీ స్ట్రీట్కి వస్తున్నాను. సరే, ఫోన్ పెట్టి వచ్చేస్తున్నాను. ఎవడీడు? బ్రేకింగ్ న్యూస్. సుజాతను అత్యాచారం చేసిన ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తి దారుణం కొట్టి చంపారు. ఆ వ్యక్తి గురించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పోలీస్ వారి ఎంక్వైరీలో ఎటువంటి ఆయుధాలు వాడినట్లేదని తెలిసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఎటువంటి ఆయుధాలు వాడలేదని తేల్చి చెప్పారు. उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्. Hair tied, high shoes tight, stepping in strong. Bass drops heavy, now the doubts are gone. Mirror shows a fighter all along. Every single rep proves I belong. No slowing down, no stepping away. I build my power day
గుడ్ మార్నింగ్ రా. మార్నింగ్ రా. మరి రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావరా? నేనా? నేను అడిగి వెళ్ళాను. నైట్ హెడ్ అయి పడుకున్నాను కదా. రాత్రి నువ్వు సరే వదిలే. నా గురించి పక్కన పెట్టు. ఎందుకని నువ్వు అడిగి వెళ్ళావురా? అబ్బా తల పగిలిపోతుంది. టీ పెట్టుకుని వస్తున్నాను రా. సరే. హాయ్. హాయ్ బ్రో. ఇదేంటి ఉదయం? ఏంటి మ్యాటర్? ఏంట్రా ఉదయాన్నే సడన్ గా? నీకు ఈ విషయం తెలుసా? ఏంటది? సుచేత కేసులో ముగ్గురు నిందితున్నారు కదా. అవును, వదిలేసారు కదా. లేదురా, నైట్ గుర్తిన వ్యక్తి ముగ్గురు చంపేసాడు. చంపేశారా? అవునరా, చాలా ఘోరంగా చంపేసాడు. చంపింది ఎవడో తెలిసిందా? లేదురా, వాడు ఎటువంటి ఆధారాలు వదలలేదు. వీడేంటి డౌట్గా చూస్తున్నాడు? ఒకవేళ వీడు అసలు నేను వచ్చిన ప్లేస్ కరెక్టేనా? వాడిద్దరు ఒకడా లేక వాడు వేరేనా? అయినా చంపినాడు ఎవరో నీకు తెలుస్తుంది కదరా. మీ దగ్గర సోర్స్ ఉంటుంది కదా. ఇంకా లేదురా, ఆ పనిలోనే ఉన్నాను. ఉదయాన్నే ఏంటి బ్రో ఈ చావుకోలా? ఎరా రిపోర్టర్ కదా బ్రో, ఇంతకన్నా గొప్ప బ్రేకింగ్స్ ఏముంటాయి? మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి బ్రో, ఇవేందుకు? ఉన్నాయి కానీ అసలు నేను వచ్చిన విషయం మర్చిపోయాను. ఏంటది? చనిపోయిన ముగ్గురు ఎవరో తెలుసా? వాళ్ళ వెనకాల ఎవరున్నారో తెలుసా? అసలు వాళ్ళు ఎలాంటి తెలుసా? పోర్ట్ ఏరియా నుండి సౌత్ స్టేట్స్కి ఎక్స్పోర్ట్లో టొబాకో బిజినెస్ని మాఫియాగా మార్చిన స్మార్ట్ ప్లానర్, పొలాలలో పండించే పొగాకాకుల దగ్గర నుంచి సిగరెట్ తయారయ్యే కంపెనీల వరకే కాదు, అది వెలిగి ఆరి బూడిదయ్యే వరకు వీడి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. వీడి మెయిన్ టార్గెట్ కాలేజ్ స్టూడెంట్. వీడి పేరే ధీరజ్ నాయుడు. నుదుటికి విభూతి, తెల్ల షర్టు, తెల్ల పంచె, చూడడానికే భక్తుడు. కానీ వీడి దందా లిక్కర్ దందా. చేయించిన లిక్కర్ స్కామ్ లేదు. వీడి ప్రమేయం లేకుండా ఒక లిక్కర్ బాటిల్ కూడా బార్డర్ దాటదు. దేశీ విదేశీ బ్రాండ్స్ కూడా నకిలీ చేసే సత్తా ఉన్నవాడు. వీడి పేరే మురుగన్. దేశంలో చట్టాలు పుస్తకాల్లో ఉంటాయి, గని లోపల నడిచేది వేరే చట్టం. అఫీషియల్గా వాడి పేరు ఫైల్స్లో మాత్రమే కనిపిస్తుంది. అన్అఫీషియల్గా ప్రతి గని లోపల వాడి పేరు వినిపిస్తుంది. పర్మిట్లు పేపర్ల మీద ఉంటాయి, గ్రౌండ్ రియాలిటీ మీద వాడి ముద్ర ఉంటుంది. అఫీషియల్గా కొన్నే జరుగుతాయి, అన్అఫీషియల్గా అన్నీ జరుగుతాయి. పేర్లు ఎన్నో, కానీ భయపెట్టే పేరు ఒక్కటే, వివేక్ వర్మ. ఈజ్ ఏ గన్స్ డీలర్ అండ్ షార్ట్ షూటర్. గన్ ఏం చేస్తే పర్ఫెక్ట్ షాట్ పడాల్సిందే. టార్గెట్ కదులుతున్నా ఎంత దూరంలో ఉన్నా టార్గెట్ మిస్ అవుతుంది. పర్ఫెక్ట్ షూటర్. గన్ వెయిట్ చూసి దాని ఫ్యూచర్ చెప్పగల సమర్థుడు. పారిపో.
వీడి పేరు పైతాన్, వీడి పేరు పైతాన్, వీడి పేరు వీడి పేరే పైథాన్. డ్రగ్స్ దందా కింగ్, చీకటి రాజ్యానికి మకుటం లేని మహారాజు వీడు. ఒకటి మాట వినేది లేదు, ఒకటికి తల వంచేది లేదు. వీడి మీద ఉన్న కేసుల లెక్క కంటే సరుకు ఖండాలు దాటించిన లెక్కే ఎక్కువ. టేస్ట్ చేసి చూసిన సరుకే ఫైనల్. తేడా వచ్చిందో తరిమి కొట్టడాలు, తల తెగ నరకడాలు ఉండవు. హింసించి హింసించి చంపడంలో వీడే స్పెషల్. అంత క్రూయల్ మైండ్ వీడిది. పేరు కాలా. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు బ్రో? అవును, నువ్వు మమ్మల్ని బాగా భయపడుతున్నావు. భయపడ్డా నా ఉద్దేశం కాదురా. అలాంటి వాళ్ళు తెలిస్తేనే కదా అవతల జాగ్రత్త పడతాడని. వీడేంటి ఎంత టెన్షన్ పడుతున్నాడా? వీడే ఉంటాడా? హలో, ఒక సెకండ్ రా, మళ్ళీ మాట్లాడదాం రా. సర్రా. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా, భయపడుతున్నాడా? చెప్పరా. ఇంతకే వాడు ఎవడో తెలిసిందా? ఎవరో తెలీదు. అబ్బా తెలుసుండే బాగుంది కదా. తెలియాల్సిన అవసరం లేదు. ఎవడై ఉంటాడు? వాడు ఎవడన్నా సరే తెలియాలి కదా. మనకు అవసరం లేదు. తెలుసుంటే టీఆర్పీ. ఏంటి టీఆర్పీయా? వాడు ఎవడో తెలుసుంటే టీఆర్పీ పెరుగుతుంది కదా. బెటర్ ఫోన్, నేను వస్తున్నాను. అసలు నాకు వచ్చింది కళ నిజమా? అసలు ఏం జరుగుతుంది? అన్నా, నేను ఫోన్ చేసింది ఎవరు ఎంత లెక్కిచ్చారని కాదు. మన మనుషుల్ని ఒక్క టచ్ చేయడన్నా. అంతే కదన్నా, మన వాళ్ళు చాలా ఘోరంగా కొట్టి చంపాడన్నా. ఎవడరా వాడు? మన వాళ్ళని టచ్ చేస్తాడు వాడు. వాడి శవం నా కళ్ళ ముందు ఉండాలి. మీ ఇద్దరిలో ఎవరు తాతయ్య చంపింది? అసలు చంపింది వీళ్ళిద్దరిలో ఎవరు కాదమ్మా.